ఎప్పుడైతే ఈ కొండపై లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిండో అప్పటి నుంచి ఈ దేవాలయంలో శ్వేతనాగు క్షేత్రపాలకుడిగా సంచరిస్తుందని చెప్తూ ఉంటారు. చుట్టూ అడవి కొండల మధ్య వెలిసిన 300 సంవత్సరాల స్వయంభూ దేవాలయం. ఈ దేవాలయం హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. ఇది ఒకప్పుడు అడవి ప్రాంతం అంటే ఇది మొత్తం పెద్ద పెద్ద గుట్టలు అడవిలో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ ప్రాంతం. చూసారా, 300 సంవత్సరాల కింద ఈ గుట్టల మీద మన ఋషులు తపస్సు చేసిన తపోభూమి ఈ దేవాలయం. అందుకే మన భారతదేశాన్ని వేదభూమి, ధర్మభూమి మరియు ఋషులే తపస్సు చేశారు కాబట్టి తపోభూమిగా భారతదేశాన్ని పిలుస్తారు. ఇప్పుడు మనం జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గర్భగుడిలో ఉన్నాము. మరి ఈ ఆలయానికి ప్రధాన అర్చకులు రవికిరణ్. మరి రవికిరణ్ అర్చకులతో మాట్లాడి ఈ ఆలయం చరిత్ర ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. నమో నారసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముక్తిర్నమామ్యహం. శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి లక్ష్మీ సమేతంగా సాక్షాత్ స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈయన నెత్తి మీద కొన్ని నీళ్లు పోస్తే పులకరించిపోయే పలికే చూడంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఈయన కాశీలో ఉంటాడని కాదు, నాకు కాశీలో కూడా తోడుంటాడని. శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయం లోపలికి వచ్చినాక ఈ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఇంకో రూట్ కూడా ఉంది. మెయిన్ రూట్ మీకు చూపించాను కదా, ఇది సెకండ్ రూట్. ఈ రూట్ కూడా ఉత్తర ద్వారం అంటారంట దీన్ని. ఉత్తర ద్వారం కూడా వెళ్ళి దర్శించుకుంటారు. ప్రతిరోజు వెళ్ళరు, అంటే వైకుంఠ ఏకాదశి రోజు స్పెషల్గా స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట. దాదాపు 300 సంవత్సరాల పుట్ట అంటే శ్వేతనాగు సంచరిస్తుంది కదా, అలాంటి పుట్టని ఇప్పుడు మనం ఈ దేవాలయంలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఉత్తర ద్వారం గుండా సెకండ్ దారి అని చెప్పాను కదా, ఆ దారి గుండా వెళ్తున్నా. చూడండి, మొత్తం కొండలే. ఆ కొండల మధ్య నుంచి లోపలికి వెళ్ళి ఇంకో ద్వారం ఉంటుంది వెనక నుంచి, అక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. కదండి, చూపిస్తా. చూడండి, దారి బాగుంటుంది. శివాలయం పైన ఎంత పెద్ద గుట్ట ఉందో, చాలా పెద్ద గుట్ట ఇది. ఆ గుట్ట కింద శివాలయం ఏర్పాటు చేశారు. గుట్ట మాత్రం చాలా పెద్దది. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నాపి నరసింహరావు. యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తున్న మా హిందూ దేవాలయం నా కళ్ళతో. ఇప్పుడు నేను మీకు హైదరాబాద్ నడిబొడ్డున అటవీ ప్రాంతంలో కొండ పైన ఒక పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూపించబోతున్నాను. ఈ దేవాలయం సికింద్రాబాద్ మల్కాజ్గిరి మహీంద్ర హిల్స్ అనే ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయం స్థాపించి కూడా 300 సంవత్సరాల పైన అయిందంట. 300 సంవత్సరాల కింద హైదరాబాద్ నుంచి ఒక ముసలావిడ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తుండేదట. అలా దర్శించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఒకానొక రోజు ఆ ముసలావిడ మంచానికి పరిమితమైందంట. ఆమె అనారోగ్యంతో ఉండి కూడా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరి ఒక కొండ ప్రాంతంలో, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ ప్రాంతంలో మూర్ఛపోయి పడిపోయిన ఆమెకి కలలో లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్కారమై లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ వెలిసిండంట. ఎప్పుడైతే ఈ కొండపై లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిండో అప్పటి నుంచి ఈ దేవాలయంలో శ్వేతనాగు క్షేత్రపాలకుడిగా సంచరిస్తుందని చెప్తూ ఉంటారు. దాదాపు 300 సంవత్సరాల పుట్ట అంటే శ్వేతనాగు సంచరిస్తుంది కదా, అలాంటి పుట్టని ఇప్పుడు మనం ఈ దేవాలయంలో మీకు చూపించబోతున్నాను. ఇవే కాకుండా ఈ దేవాలయంలో చాలా విశేషాలు ఉన్నాయంట. పదండి, ఇప్పుడు మనం ఈ దేవాలయంలోకి వెళ్ళి ఈ దేవాలయం ఎలా ఉంటుంది, మరి ఈ దేవాలయం చరిత్ర ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పైన బోర్డు చూసారు కదా, ఇది మెట్టుగూడ సిగ్నల్ చౌరస్తా. ఇక్కడ మెట్టుగూడ మెట్రో స్టేషన్ ఉంటుంది. సిగ్నల్ నుంచి స్ట్రేట్ గా వెళ్తే తార్నాక వస్తుంది, లెఫ్ట్ వెళ్తే లాలాగూడ మరియు లాలాపేట్ వస్తుంది. మనం లెఫ్ట్ తీసుకొని లాలాగూడ మరియు లాలాపేట్ రూట్లో వెళ్తే ఈ దేవాలయానికి వెళ్లే రూట్ వస్తుంది. అలా సిగ్నల్ నుండి లెఫ్ట్ తీసుకొని 3 మలకలు తిరిగినాక మనకి లెఫ్ట్ సైడ్ లో అండర్ బ్రిడ్జ్ నుండి వెళ్లే ఒక మార్గం కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ కి ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం గుండా వెళ్తే లాలాపేట వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని అండర్ బ్రిడ్జ్ గుండా వెళ్తే ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ దాటినాక సెకండ్ రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అడ్డగుట్ట ప్రాంతం. ఇప్పుడు మనం సెకండ్ రైట్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళాలి. అలా స్ట్రేట్గా వెళ్ళినాక లాస్ట్ మలుపు వద్ద లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అలా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాక మనకి ఒక ఎత్తైన మార్గం కనిపిస్తుంది. ఆ ఎత్తైన మార్గానికి రైట్ సైడ్లోనే శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనబడుతుంది. ఈ దేవాలయానికి 2 దారులు ఉండడం వల్ల మీరు బైక్ మీద వస్తే, ఇప్పుడు మీకు నేను 2వ దారి చూపిస్తున్నా కదా, ఆ దారిలో వస్తే మీరు బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళే ఫస్ట్ దారి అయిన మెట్ల మార్గం. ఈ దేవాలయం సికింద్రాబాద్ ప్రాంతంలో మహీంద్ర హిల్స్ అనే ప్రాంతంలో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఈ దేవాలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయంలో 300 సంవత్సరాల కిందనే స్వయంభూగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండంట. 300 సంవత్సరాల కింద ఈ ప్రాంతం అంతా పెద్ద పెద్ద గుట్టలతో చెట్లతో అడవి మాదిరిగా ఉండేదట.
ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి. ఈ దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర తెలుసుకునే ముందు ఈ ఆలయం గురించి 2 నిమిషాలు చెప్తా వినండి. 300 సంవత్సరాల కింద ఈ గుట్టల మీద ఋషులు తపస్సు చేసిన ప్రాంతం ఈ దేవాలయం. మన భారతదేశంలో కొన్ని అద్భుతమైన ప్రాంతాలలో దేవుళ్లే స్వయంభుగా వెలిసి సాక్షాత్కరమైన దేశం మనది. అంతేకాకుండా స్వయంగా దేవతలే నడిచిన నేల మన భారతదేశం. అందుకే మన భారతదేశాన్ని వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, దేవభూమి, ఋషి భూమి మరియు ఋషులే తపస్సు చేశారు కాబట్టి తపోభూమిగా భారతదేశాన్ని పిలుస్తారు. షెడ్డును ఏర్పాటు చేయకముందు అలాగే ఏర్పాటు చేసినాక ఫోటోలను మీరు స్క్రీన్ మీద చూడగలరు. అలాగే మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు పైన ఇనుప రేకులతో స్లాబ్ను ఏర్పాటు చేశారు. స్లాబ్ వేసినాక వేయకముందు స్క్రీన్ మీద ఫోటోలను మీరు చూడగలరు. ఇలాంటి స్వయంభుగా వెలిసిన దేవాలయాలు అంతో ఇంతో అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఆ దేవాలయాలకు కొంతమంది మనసున్న దాతలు సహాయం చేయడం వల్లనే. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం కూడా అలాగే అభివృద్ధి చెందింది. ఈ దేవాలయం ముందు రేకులతో వేసిన షెడ్ కూడా అలాగే వేయడం జరిగింది. ఈ దేవాలయం ముందు షెడ్ను ఏర్పాటు చేయకముందు ఉన్న ఫోటోను మీరు స్క్రీన్ మీద చూడగలరు. ఈ ఆలయం పెద్ద గుట్ట కింద ఉంటుంది. షెడ్ను ఏర్పాటు చేశాక ఈ ఆలయం మీద ఉన్న గుట్ట కనబడకుండా పోయింది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎండ వాన తగలకుండా పెద్ద ఇనుప రేకులతో షెడ్ను ఏర్పాటు చేశారు. ఈ షెడ్ను ఏర్పాటు చేయకముందు అలాగే ఏర్పాటు చేసినాక ఫోటోలను మీరు స్క్రీన్ మీద చూడగలరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం జయగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన దేవాలయం. ఈ దేవాలయం పైన పెద్ద గుట్ట ఉంటుంది. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే లక్ష్మీ నరసింహస్వామికి ఇరువైపులా జై విజయ్ అనే ద్వారపాలకులు ఉంటారు. ఒక పెద్ద గుట్ట కింద లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉండడం మీరు చూస్తారు. ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్రరూపుడై అతి భయంకరమైన రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రశాంతంగా ఉన్న నరసింహస్వామి రూపంలో లక్ష్మీదేవి సమేతుడై భక్తులకి దర్శనమిస్తాడు. ఈ ఆలయం మొత్తం ఒక గుట్టలో కొలువై ఉంటుంది. ఈ ఆలయంలో మీరు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బండరాలే మనకు కనబడతాయి. ఈ పెద్ద బండరాల కిందనే నరసింహస్వామి మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి ఇరువైపులా అలాగే ఆలయం పైన ఎక్కడ చూసినా మనకు గుట్టలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతమైన దేవాలయం ఈ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇప్పుడు మనం జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గర్భగుడిలో ఉన్నాము. మరి ఈ ఆలయానికి ప్రధాన అర్చకులు రఘుకిరణ్. మరి రఘుకిరణ్ అర్చకులతో మాట్లాడి ఈ ఆలయం చరిత్ర ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. నమో నారసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము మహేంద్ర హిల్స్ మల్లికాజిగిరి పరిధిలోని తుకారంగేట్ దగ్గర శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా సాక్షాత్ స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఒక పూర్వకాలంలో 300 సంవత్సరాల క్రితము ఒక ముసలావిడ యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్తూ ఉండేది. ఆమె నరసింహస్వామి భక్తురాలై ఎప్పుడు కూడా నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె అనారోగ్య కారణంతో మంచాన పడి స్వామివారిని దర్శించుకోలేని బాధతోటి బలవంతంగా లేచి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నది. ఒకరోజు ఆ వెళ్తూ ఉండగా ఆమె కింద పడిపోయి మూర్ఛిల్లిపోయింది. అప్పుడు స్వామివారి కల్లో కనబడి, అమ్మ నేను మీ కొండపైన వెలిసి ఉన్నాను, మీరు వచ్చి అక్కడ నన్ను దర్శించుకోండి, అక్కడే నాకు పూజా కార్యక్రమాలు చేయండి అని చెప్పడం చేతనే ఆ ముసలావాడి సంతోషించి వచ్చి చూసేసరికి ఇక్కడ శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా లక్ష్మీ సమేతంగా వెలిశాడంట. ఎప్పుడైతే ఇక్కడ నరసింహస్వామి వారి వెలిసిండో అప్పటి నుంచి కూడా క్షేత్రపాలకుడుగా నాగుపాము శ్వేత నాగు ఆదిశేషుడే నాగుపాము రూపంలో ఇక్కడ ఎప్పుడు సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా స్వామివారి యొక్క స్వయంభూ ఎప్పుడైతే స్వామివారు వచ్చారో అప్పటి నుంచి కూడా సర్పం ఇక్కడ ఉండి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఈ విధంగా జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం స్వయంభూగా ఎక్కడా లేని విధంగా లక్ష్మీ సమేతంగా వెలిసినటువంటి దేవాలయము శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ యొక్క దేవాలయము హైదరాబాదు నడిబొడ్డున సికింద్రాబాద్లో ఉండడం అనేటువంటిది చాలా విశేషమైనది. ఇక్కడికి ప్రతి ఒక్క భక్తుడు కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని సర్పదోష పరిహారాన్ని కూడా పొందుతూ ఉంటాడు. ఒకనాడు స్వామివారు ఈ విధంగా దర్శన కార్యక్రమం జరుగుతుండగా అనేక మంది భక్తులు వచ్చి కూడా వారి యొక్క ఆలోచన అభిప్రాయాలు కూడా పంచుకొని ఈ విధంగా వారికి మంచిదని చెప్పినటువంటి సాక్ష్యాలు కూడా అనేకంగా ఉన్నాయి. ఈ యొక్క నరసింహస్వామి వారి క్షేత్రము ప్రతి వైశాఖ మాసములో వచ్చేటువంటి నరసింహస్వామి వారి జయంతి రోజున 3 రోజుల పాటు
అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాల భాగంగా ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవము, సుదర్శన హోమము, నరసింహస్వామి వారి కళ్యాణ ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి స్వాతి నక్షత్రానికి స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు అభిషేకంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా ఉత్తర ద్వారం కొండ ప్రాంతం నుంచి మధ్యలో తిరిగి ఈ యొక్క దేవాలయంలో ఉత్తర దర్శనం చేసుకోవాలంటే కొండ ప్రాంతం మధ్యలో తిరిగి మీకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శించుకోవాలి. ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ప్రతి ధనుర్మాసంలో గోదా కళ్యాణ మహోత్సవ విశేషంగా జరుగుతుంది. ఎక్కడైతే నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటామో అక్కడ కుజగ్రహ దోషాలు, సర్పదోషాలు శీఘ్రంగా పరిహారం అవుతాయి. అందులో భాగంగానే ఇక్కడ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని కూడా ఆ విధంగా విశేషంగా చెప్పుకోదగింది. ఇక్కడ నరసింహస్వామి వారితో పాటు క్షేత్రపాలకుడు ఆదిశేషు అపూర్వం ఉన్నాడు కనుక ఎవరికైనా సరే కుజదోషాలు, కాలసర్పదోషాలు, నాగదోషాలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఆలస్య వివాహాలు కానీ, ఎవరైతే అనారోగ్య సమస్యలతోటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, అదేవిధంగా మృత్యుదోషాలు ఎవరికైతే ఉంటే, శనిగ్రహ దోష ఎవరికైతే ఉంటే వారి యొక్క స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. భక్తులు కూడా తమ అభిప్రాయాలు కూడా ఈ విధంగా చాలాసార్లు వీడియో రూపంలో కూడా తెలియజేశారు. ఈ విధంగా జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం హైదరాబాద్ నడిబొడ్డున స్వయంభుగా వెలిసినటువంటి నరసింహస్వామి క్షేత్రము. అందులో పాటు స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉంటుంది. అమ్మవారి జన్మదిన వేడుకలైనటువంటి పాల్గొన మాసంలో వచ్చేటువంటి జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఆ రోజు మహాలక్ష్మ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా శ్రీ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాన్ని దర్శించుకొని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గర్భగుడిలో ఉన్నాము. ఈ ఆలయ గర్భగుడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినాక 300 సంవత్సరాల పైబడిన ఇక్కడ మనకి శ్వేతనాగు ఉంటుందంట. ఈ శ్వేతనాగు పుట్ట లోపల ఉంది. ఇప్పుడు మీకు ఆ పుట్ట ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. పదండి. ఈ పుట్ట కూడా స్టార్ట్ అయ్యి, అంటే ఈ పుట్ట ఉద్భవించి కూడా 300 సంవత్సరాలు లేదంట. ఆ పుట్ట ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూడండి. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న పుట్ట 300 సంవత్సరాల కిందనే వెలిసిందట. అలాగే పుట్టలోకి ప్రతిరోజు శ్వేతనాగు వస్తూ ఉంటుందని, అలాగే ఈ ఆలయం కొండ ప్రాంతాల్లో మరియు ఆలయ పరిసర ప్రాంతాల్లో శ్వేతనాగు సంచరిస్తూ ఉంటుందని అర్చకులతో పాటు భక్తులు పేర్కొన్నారు. ఈ ఆలయ గర్భగుడి నుంచి రైట్ తీసుకుంటే మనకి శ్వేతనాగు, అంటే ఇక్కడ శ్వేతనాగు పుట్ట ఉంది. ఇక్కడ మనకి ఈ పుట్ట కూడా అంటే స్టార్ట్ అయ్యి 300 సంవత్సరాలు అవుతుందనేసి మన అర్చకులు చెప్పారు. ఇదే పుట్ట చూసారు కదా ఎంత బాగుందో. చలో ఇప్పుడు పైకి వెళ్ళి మనము శివాలయం ఉందంట. ఆ శివాలయం ఎలా ఉందో మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్ లో నాగదేవత విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో శ్వేతనాగు ఈ నాగదేవత విగ్రహాల వద్ద సంచరిస్తూ ఉంటుంది అని ఈ ఆలయంలోని అర్చకులు పేర్కొన్నారు. ఇప్పుడు మనం శివాలయం లోపలికి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ లో మనకి ఉత్తర ద్వారం ఉంది. అంటే ఈ జయగిరి లక్ష్మీ నరసింహస్వామిని వైకుంఠ ఏకాదశి రోజు స్పెషల్ గా దర్శించుకుంటారంట. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఆ దారి చాలా బాగుంటుందని అర్చకులు చెప్పారు. ఎందుకంటే మొత్తం కొండలే ఉంది. మరి ఇప్పుడు ఆ దారి ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయం లోపలికి వచ్చినాక ఈ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఇంకో రూట్ కూడా ఉంది. మెయిన్ రూట్ మీకు చూపించాను కదా, ఇది సెకండ్ రూట్. ఈ రూట్ కూడా ఉత్తర ద్వారం అంటారంట. దీన్ని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారు. ప్రతిరోజు వెళ్ళరు ఈ దేవాలయానికి. ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు స్పెషల్గా స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట. అదే ఈ సెకండ్ ద్వారం. ఈ సెకండ్ ద్వారం మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఉత్తర ద్వారం గుండా సెకండ్ ద్వారం అని చెప్పాను కదా, ఆ దారి గుండా వెళ్తున్నా. చూడండి మొత్తం కొండలే. ఆ కొండల మధ్య నుంచి లోపలికి వెళ్ళి ఇంకో ద్వారం ఉంటుంది వెనక నుంచి. అక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. పదండి చూపిస్తా, చూడండి. దారి బాగుంటుంది. మరి 300 సంవత్సరాల కింద వెలిసింది కాబట్టి ఇప్పటికీ ఈ దేవాలయంలో పెద్ద పెద్ద గుట్టల్ని తొలగించలేదు. ఎందుకంటే ఎలా ఉంది, స్వయంగా వెలిసింది కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టలు పెద్ద పెద్ద కొండలు మాత్రం అట్లాగే ఉన్నాయి. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మాత్రం దారిచ్చారు, కానీ గుట్టలు కొండలు మాత్రం అలాగే ఉన్నాయి. మనం అడవిలోకి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఎగ్జాక్ట్లీ. లోపలికి వెళ్తున్నా, చూపిస్తా, చూడండి.
పదండి మనం ఉత్తర ద్వారం గుండా వెళ్ళే దారి ఎలా ఉంటుందో చూద్దాం. జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ప్రతిరోజు డైరెక్ట్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ వైకుంఠ ఏకాదశి రోజున ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు నరసింహస్వామిని ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ ఉత్తర ద్వారం గుండా నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు పెద్ద పెద్ద కొండలు కనబడతాయి. మనం ఈ కొండల మధ్య నుంచే వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద చెట్ల మధ్య చాలా ఎత్తైన గుట్టలు మనకి కనబడతాయి. వీటిని చూస్తే మనం అసలైన అడవిలోకి వెళ్ళినట్టు మనకి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ చెట్ల మధ్య ఎత్తైన గుట్టలు 300 సంవత్సరాల కింద నుంచి ఇవి ఇలాగే ఉన్నాయి. అలా ఉత్తర ద్వారం గుండా వెళ్ళినాక మెట్ల నుంచి కిందకి దిగితే రైట్ సైడ్లో ఆలయానికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. అలా ఆ మార్గం గుండా వెళితే నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. మీరు ఏ నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళినా అక్కడ స్వామివారి వద్ద ఒక బెత్తం ఉంటుంది. ఆ బెత్తంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల వీపు మీద కొడుతూ ఆశీర్వాదం ఇస్తారు అర్చకులు. అలా బెత్తంతో కొడితే వాళ్ళకి ఉన్న చెడు పోతుంది అని చెబుతూ ఉంటారు. మనం ఈ దేవాలయం లోపలికి వచ్చినాక మనకి నాగదేవత విగ్రహాలు ఉన్నాయి కదా. ఈ నాగదేవత విగ్రహం నుంచి లోపలికి వెళ్ళినాక మనకి శివాలయం ఉంటుంది. చాలా చాలా పెద్ద శివలింగం ఉంటుంది. పక్కనే మనకి నవగ్రహాలు ఉంటాయంట. మరి లోపలికి దారి కనబడుతుంది కదా. మరి ఈ దారి గుండా లోపలికి వెళ్ళి మరి ఈ దేవాలయంలో ఉన్న శివలింగం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తూనే ఉండండి. ఈ నాగదేవత విగ్రహాల వెనుక నుంచి ఒక దారి ఉంటుంది. ఆ దారి శివాలయానికి వెళ్ళే దారి. ఇప్పుడు మనం ఈ దేవాలయంలో ఉన్న శివాలయం ఎలా ఉంటుంది, అలాగే ఈ ఆలయంలో ఉన్న శివలింగం పెద్దగా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు భక్తులు. పదండి ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న శివాలయం చూద్దాం. మనకి లెఫ్ట్ సైడ్లో నవగ్రహ దేవతా విగ్రహాలు ఉంటాయి. మనం శివాలయానికి వెళ్ళే మార్గంలో 300 సంవత్సరాల కింద ఈ ప్రాంతం ఎలా ఉంటుందో ఇప్పటికీ పెద్ద పెద్ద గుట్టలు, అలాగే 300 సంవత్సరాల కింద ఉన్న చెట్లు మనకి అలాగే కనిపిస్తాయి ఈ దేవాలయంలో. ఈ దారి గుండా వెళ్తే ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట కిందనే మనకి శివాలయం దర్శనమిస్తుంది. శివాలయం పైన ఎంత పెద్ద గుట్ట ఉందో, చాలా పెద్ద గుట్ట ఇది. ఆ గుట్ట కింద శివాలయం ఏర్పాటు చేశారు. శివాలయం లోపలికి వెళ్ళినాక కూడా శివలింగం, చాలా పెద్ద శివలింగం ఉంది ఇక్కడ. మీకు చూపిస్తా చూడండి. గుట్ట మాత్రం చాలా పెద్దది. చాలా చాలా బాగుంది. చలో టెంపుల్లోకి వెళ్దాం పదండి. ఈయన నెత్తి మీద కొన్ని నీళ్లు పోస్తే పులకరించిపోయే పలికే శివుడు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఈయన కాశీలో ఉంటాడని కాదు, నాకు కాటిలో కూడా తోడుంటాడని. నమ పార్వతీపతియే హర హర మహాదేవ్. నమ పార్వతీపతియే హర హర మహాదేవ్. జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం. హర హర మహాదేవ్ శంభో శంకర. మనకి దేవాలయం లోపలికి వచ్చినాక శివాలయం చూడండి. శివలింగం ఎంత పెద్దగా ఉందో, చాలా చాలా పెద్దగా ఉంది శివలింగం. మనకి శివలింగం పక్కన వినాయకుడు. ఆ వినాయకుడు మీకు చూపిస్తా, చూస్తూనే ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం సేమ్, కాకపోతే దేవాలయం కట్టక ముందు కట్టినాక. మనం ఈ దేవాలయం లోపలికి వచ్చినాక శివాలయం పక్కనే మనకి విఘ్నేశ్వరుడు ఉండు. మనం ఏ కార్యం చేయాలన్నా ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మరి విఘ్నం తొలగాలంటే ఈయనను పూజించాలి. ఒకసారి నాకు నమస్కారం చేసి మరి ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా గుంజలు తీయాలి. కాబట్టి మనం ఇప్పుడు గుంజలు తీద్దాం పదండి. ఈ ఆలయం యొక్క టైమింగ్ ఉదయం 6:30 నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ నెల ధనుర్మాసం సందర్భంగా ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరిగింది.
ఆ కళ్యాణ వేడుక ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూసి తరించండి. అలాగే స్వామివారికి ప్రతి స్వాతి నక్షత్రం రోజున కళ్యాణంతో పాటు అభిషేకం, అలాగే కళ్యాణం తర్వాత ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మనకి జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాస సందర్భంగా ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేశారు. కళ్యాణం చేసిన సందర్భంగా మనకి అన్నదానం చేస్తున్నారు. చూడండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు అన్నదానం కార్యక్రమంలో నేను కూడా తినడానికి వచ్చాను. మీకు ఎలా ఉంటుందో చూపిస్తా, చూస్తూ ఉండండి.